శ్రీకాకుళం జిల్లా గారమండలం బందరువానిపేట వద్ద పడవ బోల్తాపడి కుంది గడ్డయ్య అనే మత్స్యకారుడు మృతి పట్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందరువానిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళుతూ చనిపోయారని తెలిసి రిమ్స్ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిపించి మట్టి ఖర్చులకు తక్షణమే 10,000 రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి భౌతిక దేహానికి నివాళులర్పించారు. ప్రమాద ఘటన గురించి మత్స్యశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సముద్రంలో వేట సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న చేపల వేటకు వెళ్ళి కుందు గడ్డయ్య బందరువానిపేట గ్రామం నివాసి గారమండలం మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి చేపల వేటకు వెళ్ళి ఒక పెద్ద కెరటం వచ్చిన సందర్భంగా ఆ పడవ బోల్తా పడి వలలో చిక్కుకొని ఆయన చనిపోయిన పరిస్థితి అయ్యింది. ఈ సందర్భంగా వారికి రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ వారి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఏజ్ 41 సంవత్సరం అంటే చాలా చిన్న కుర్రవాడు. అలాంటి వ్యక్తి అకాల మరణం, కుటుంబ రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి, పిల్లల చదువులన్నీ కూడా. సో వారికి తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, నా తరఫున ఆ కుటుంబానికి ఈ అంత్యక్రియల ఖర్చు కోసం తక్షణమే 10,000 రూపాయలు నేను వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబానికి నేను తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.